నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం వచ్చేసరికి గచ్చిబౌలిలో ఉన్నాము. గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్ దగ్గర ఉన్నాము. ఈ రెడ్ స్టోన్ హోటల్ వచ్చేసరికి గచ్చిబౌలిలో ఉంది. నిన్న నైట్ ఒక అనుమానాస్పద మృతి అయితే జరిగింది ఇక్కడ. సో ఆ అమ్మాయి వచ్చేసరికి ఒక స్టాఫ్ నర్స్ కోచింగ్ కోసం అయితే హైదరాబాద్ రావడం జరిగింది. సో అందులో భాగంగా వీళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి చనిపోయింది ఈ హోటల్లో. సో ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇది ఒక అనుమానాస్పద మృతి అనుకుంటున్నారు. అందులో భాగంగా అమ్మాయిని ఎవరు చేసి చంపేసినట్టుగా వాళ్ళ తల్లిదండ్రులు అయితే అనుమానం పడుతున్నారు. సో అదేవిధంగా వాళ్ళ మీద అయితే కొంతమంది ఎవరైతే ఈ హోటల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ మీద అయితే కేసు అయితే పెట్టారు. సో అందులో భాగంగా ఈరోజైతే గచ్చిబౌలి స్టేషన్లో అయితే వీళ్ళందరూ ఉన్నారు. సో ఒకసారి మనం పైకి రూమ్ దగ్గరికి వెళ్దాము. ఎన్ని గంటల సమయంలో జరిగింది, ఆ అమ్మాయి మృతికి గల కారణాలు ఏంటనేది ఈ హోటల్లో అడుగుదాము. సో మేమైతే ఈ హోటల్లో ఆల్రెడీ వెళ్ళి ఎంక్వైరీ చేసాము. వాళ్ళైతే మాకు ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు. సో అయినా సరే మీకోసం ఒకసారి పైకి వెళ్ళి రూమ్లో ఏం జరిగిందని పూర్తి వివరాలు పైకి వెళ్ళి మనం ఒకసారి అయితే విశ్లేషిద్దాం రండి. అదేవిధంగా నెక్స్ట్ వాళ్ళ ఎవరైతే ఇక్కడ ఈ హోటల్ నిర్వాహకులు, అదేవిధంగా ఈ హోటల్లో ఆ టైంలో ఎవరైతే మేనేజర్గా వ్యవహరిస్తున్నారో అతను కూడా పోలీసులు అయితే తీసుకెళ్ళడం జరిగింది. సో అతను కూడా మనం వెళ్ళి మాట్లాడేదానికి ట్రై చేద్దాం. అదేవిధంగా ఆ పోలీస్ స్టేషన్లో పోలీసులతో కూడా వెళ్ళి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. ముందుగా పైన ఏదైతే 5th ఫ్లోర్లో జరిగింది ఈ సంఘటన, 5th ఫ్లోర్లో 505లో జరిగింది. సో ఒకసారి మనం 505 కూడా వెళ్దాము. సో ఈ మృతికి కారణం కేవలం మా అమ్మాయిని రేప్ చేశారు అని వాళ్ళ తల్లిదండ్రులు అయితే బాగా అనుమానిస్తున్నారు. సో ఆ రేప్ చేసింది ఒకళ్ళో ఇద్దరు అనేది కూడా పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరికి రావట్లేదు. సో పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. సో ముందుగా అయితే మనం ఈ హోటల్ లోపలికి అయితే వెళ్దాం రండి. సో మనం ఇప్పుడు హోటల్ లోపలికి వచ్చాము. ఈ హోటల్ లోపల మనకి వెనకాల చూస్తున్నాం కదా, ఇదే రిసెప్షన్. నిన్న సాయంత్రం ఏదైతే 5:30, 4:30 ఆ సమయంలో ఈ హోటల్లో రిసెప్షన్ మేనేజర్ వాళ్ళకైతే రూమ్ ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా నిన్న నైట్ ఏదైతే 12:30, 1 గంట సమయంలో ఈ మర్డర్ అయితే జరిగింది అని కొంతమంది చెప్తున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు. సో అదేవిధంగా పైకి వెళ్దాము. పైకి వెళ్ళి ఆ 505 రూమ్ దగ్గర చాలా రక్తపు మడుగులు అయితే ఉన్నాయి. సో ఆడికి కూడా వెళ్ళి మనం చూద్దాము అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఆ అమ్మాయిని చంపవలసి వచ్చింది, ఒక స్టాఫ్ నర్సింగ్ కోర్స్ కోసం వచ్చిన ఈ అమ్మాయి ఇట్లా మానభంగానికి గురైందా లేకపోతే ఎవరైనా అమ్మాయిని హత్య చేశారా అనేది పూర్తిది కూడా మనం పైకి వెళ్ళి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం రండి. సో చూసుకోవచ్చు, మనం ఇప్పుడు 5th ఫ్లోర్ అయితే రావడం జరిగింది. మన అందరం ఇందాక మన కింద మాట్లాడుకున్నట్టు 505 రూమ్ నెంబర్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ డస్ట్బిన్స్ కూడా ఇప్పుడు నేను చూసా, దీంట్లో అయితే కండోమ్ ప్యాకెట్లు ఉన్నట్టుగా అయితే నాకు కనిపిస్తున్నాయి. సో మనం చూసుకోవచ్చు డస్ట్బిన్స్లో కూడా. సో ఈ కండోమ్ ప్యాకెట్లు వాడారా లేకపోతే అమ్మాయిని కావాలని చంపేశారా అనేది ఒక విచిత్రకరంగా అయితే ఉంది. ఇప్పుడే ఒక ఆసక్తికరమైన ఘటన అయితే, అదేవిధంగా ఒక చిన్న మ్యాటర్ అయితే మనకి లీక్ అయింది. ఈ రూమ్లో మొత్తం 4 అయితే ఉన్నారంట. 4లో 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు అయితే ఒకటే రూమ్లో ఓఏ హోటల్ రావడం జరిగింది, రూమ్ నెంబర్ 505లోకి. వాళ్ళ మధ్య ఏమన్నా వాగ్వాదం జరిగిందా లేకపోతే త్రీసమ్ చేసుకున్నారనే ఒక పెద్ద ఆరోపణ కూడా బయటకు అయితే వినపడుతుంది. సో అదేవిధంగా 506కి ఈ 505కి మధ్య పెద్ద గ్యాప్ లేదు. సో ఆ గ్యాప్ మధ్య కూర్చోడానికి పక్క రూమ్లోకి సౌండ్ వినపడడం వెంటనే కింద కంప్లైంట్ చేశారంట, పక్క రూమ్లో ఎందుకు గొడవలు వినపడుతున్నాయి ఒకసారి వీళ్ళు చూడండి అని. సో కిందకి వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ చేసి లోపల నుంచి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటా వెళ్ళి కిందకి వెళ్ళిపోయిందంట. సో అప్పుడే ఆ కింద ఎవరైతే మేనేజర్ ఉన్నారో సో వాళ్ళకైతే అనుమానం రావడం జరిగింది పైన ఏం జరుగుతుందని. సో ఈ పైన జరుగుతున్న సమయంలో ఆ 2 అబ్బాయిలు అదేవిధంగా ఒక అమ్మాయి అయితే ఇదే రూమ్లో ఉండడం జరిగింది. సో ఆ 2 అబ్బాయిలు కలిసి అమ్మాయిని చంపారా లేకపోతే జీవన్ అనే వ్యక్తి ఈ అమ్మాయిని చంపారా అనేది ఇలాంటి ఆసక్తికర విషయాలు పోలీసులే మనకి బయటపెట్టాల్సి ఉంది. సో ఎందుకంటే అతన్ని కొడతారో తిడతారో తెలియదు, కానీ ఈ పూర్తి వివరాలు అయితే ఆ జీవన్ నోటి నుంచే బయటికి రావాలి. ఎందుకంటే ఎవరైతే చనిపోయిన తల్లిదండ్రులు ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళైతే చాలా విషాదకరమైన ఘటన అయితే వాళ్ళైతే పేర్కొన్నారు. సో అందులోనే భాగంగా వాళ్ళైతే చాలా ఆవేదన గురవుతున్నారు. మా అమ్మాయిని చంపేశారా లేకపోతే రేప్ చేసి చంపేశారా అని వాళ్ళకి కూడా సరిగ్గా తెలియట్లేదు. అమ్మాయిని ఆల్రెడీ పోస్ట్మార్టంకి అయితే పంపించారు. ఒక 1 వీక్లో అయితే పోస్ట్మార్టం రిపోర్ట్స్ కూడా రాబోతున్నాయని చెప్తున్నారు. సో పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చే లోపలనే ఈ అమ్మాయి రేపుకు గురి చనిపోయిందా లేకపోతే చంపేశారా అని పూర్తి వివరాలు ఇప్పుడు పోలీసులు అయితే వాళ్ళ నుంచి సేకరిస్తారు. సో అదేవిధంగా ఇప్పుడు కిందకి మీరు రాగానే ఎవరైతే ఈ హోటల్ ఓనర్ ఉన్నారో సత్యనారాయణ, ఆయన కూడా మీకు ఫోన్ చేయడం జరిగింది. సో ఆయన కూడా మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆయన ఏమంటారంటే మాకేమీ తెలియదు, నేను వేరే దగ్గర ఉంటాను, మా మామ వాళ్ళు ఈ హోటల్ చూసుకుంటూ ఉంటారు, కింద ఎవరైతే మనకి ఒక 3 స్టాఫ్ ఉన్నారో వాళ్ళైతే మొత్తం బీహార్ నుంచి వచ్చారంట. సో వాళ్ళైతే కేవలం తెలుగు మాత్రమే మాట్లాడరు, మిగతా అన్నీ మాట్లాడతారని వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళకైతే తెలుగు రాదంటే హిందీలో మాట్లాడుతున్నారు. అన్న మాకేం తెలియదు, మేము మార్నింగ్ షిఫ్ట్ చేసేవాళ్ళం, కేవలం ఒక మేనేజరే నైట్ షిఫ్ట్లో ఉంటాడని చెప్తున్నారు. సో ఆ మేనేజర్ని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో పూర్తిగా తెలియాల్సింది ఏమందంటే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటా కిందకి రావడం వల్ల వెంటనే పోలీసులు సమాచారం అంది వీరికి లోపల ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన బాడీని వెంటనే తీసుకుని వెళ్ళిపోయారు. సో మన ఈ డస్ట్బిన్స్ కూడా అలానే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఈ రక్తపు మడుగా లేకపోతే ముందు నుంచే ఉన్నాయి అనేది క్లారిటీ లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఆ చేతి హస్తపు గుర్తులు అయితే ఉన్నాయి. సో ఇదంతా రక్తపు మడుగులానే ఉంది. సో అదేవిధంగా అక్కడ కూడా ఇంకొక రక్తపు మడుగులా ఉంది. ఇదంతా నిన్న జరిగిందా లేకపోతే అంతకు ముందు ఉన్నాయా అనే పూర్తి వివరాలు కూడా మనకు తెలియాల్సి ఉంది. సో అదేవిధంగా ఇంకా పూర్తి వివరాలు పక్కనే ఉన్న గచ్చిబౌలి పిఎస్లోకి వెళ్ళి మనం
క్లారిటీ అడిగే విధానం మనం తెలుసుకుందాం. అక్కడున్న ఎవరైతే ఈ హోటల్కి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మామ వాళ్ళందరూ పిఎస్లో ఉంటారంట. సో వాడికి వెళ్ళి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. అదేవిధంగా అక్కడున్న ఎవరైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ ఉన్నారో సో ఆయన అడుగు కూడా మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో మనం చూసుకోవచ్చు క్లియర్గా విజువల్స్ 505లో అయితే ఈ మర్డర్ అయితే జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. సో అది నిజమో కాదు, అదేవిధంగా ఏ రూమ్లో ఈ రక్తపు మడుగుకు సంబంధించిన అక్కడ కండోమ్ ప్యాకెట్స్ ఉన్నాయి, ఆ కండోమ్ ప్యాకెట్స్ కూడా ఆ రూమ్ సంబంధించిన లేకపోతే వేరే రూమ్ సంబంధించినవి అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఇవన్నీ హైదరాబాద్లో కొత్త ఏమి కాదు. రీసెంట్ టైమ్స్లో హైదరాబాద్లో మర్డర్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతూనే ఉన్నాయి, కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఈ మర్డర్లు రేపులు మొదటి ప్లేస్ ఏంటంటే హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. సో ఒక ఓయో రూమ్లోనే కాదు, హాస్టల్స్లో కూడా ఇలాంటి ఇదే విధంగా జరుగుతూనే ఉన్నాయి. సో ఇవన్నీ అరికట్టడానికి పోలీస్ వ్యవస్థ కూడా చాలా స్ట్రాంగ్గా వాళ్ళ నిఘా అయితే పెట్టాల్సి ఉంది. సో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మనం స్టేషన్కి వెళ్ళి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ అమ్మాయి శృతి ఉంది కదా, ఇతను ఈ ఇంకో అమ్మాయి ప్లస్ ఎవరైతే జీవన్ పాలన్నారో వాళ్ళందరూ మాకు సంబంధించిన వాళ్ళు. ఇంకో వెంకటేష్ అతను ఇక్కడ సిటీ అడ్రస్ ఉంది, అతను నల్గొండకు సూర్యాపేటకు సంబంధించిన వాస్తవం తెలియదు పూర్తిగా విషయాలు తెలుసుకుంటారు. కెమెరామెన్ ముఖేష్తో గోపి, రెడ్ టీవీ, హైదరాబాద్.